తమిళ తంబీలు నిజంగా 4-5 నక్కతోకల్ని తొక్కినట్టున్నారు. ఎన్నికలొస్తే చాలు అక్కడి పార్టీలు సరికొత్త పథకాలతో ఓటర్ని 5 ఏళ్ల పాటు ఉచిత సింహాసనంపై కూర్చోబెడుతూ ఉంటాయి. ఆల్ ఫ్రీ సునామీలో అక్కడి ఓటర్కి కడుపులో చల్ల కదలకుండానే పనైపోతుంది. రేషన్ కార్డు ఉంటే చాలు, ఫ్రిడ్జ్ ఫ్రీ, స్కూటర్ ఫ్రీ, ఉప్పు పప్పు బియ్యం ఆల్రెడీ ఫ్రీ, ఇంకేం కావాలి అన్నట్టుగా ఓటర్ని తాయిలాల వలలో పడేస్తున్నాయి పార్టీలు. 2026 అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. స్కెడ్యూల్ వచ్చేసింది. కూటమిల కలయికలు కుదురుతున్నాయి. ఇప్పుడేమో ఓటర్ల మనసులను గెలుచుకునేందుకు పార్టీల మధ్య ఉచితాల యుద్ధం భగ్గుమంటోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న డీఎంకే సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తోంది. మహిళలకు ఉచిత బస్ నుంచి పలు పథకాలను అందిస్తోంది. ఇప్పుడు అంతకు మించిన పథకాలతో అన్నా డీఎంకే మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో డీఎంకే కంటే 2 అడుగులు ముందుకేసి ఆఫర్ల వరద పారించింది. ఇప్పటిదాకా మహిళలకు మాత్రమే ఉన్న ఫ్రీ బస్ ట్రావెల్ ను ఇక పురుషులకు ఇస్తామని ప్రకటించింది. ఇక్కడితో ఆగలేదు. వృద్ధులకిచ్చే పెన్షన్ ను పెంచింది. మహిళలకిచ్చే ఆర్థిక సహాయాన్ని డబుల్ చేస్తామంది. ప్రతి వర్గానికి తాయిలాలు అందించే ప్రయత్నం చేస్తోంది. రేషన్ కార్డున్న కుటుంబానికి ఒక ఫ్రిడ్జ్ ఉచితం, మహిళలకు స్కూటీ కొనుగోలుకు భారీ సబ్సిడీ, ఇళ్లు లేని పేదలకు కొత్త ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇలా అన్నా డీఎంకే పూర్తి ఆకర్షణతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇంకా మరో 2 ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు బయటకు రావాల్సి ఉంది. డీఎంకేతో పాటు కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ టీవీకే పార్టీ ఎలాంటి పథకాలతో ముందుకొస్తుందన్న ఆసక్తి కూడా తమిళ ప్రజల్లో ఉంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ఆర్థిక భారం. ఓటర్లను ఆకట్టుకునే ఈ తాయిలాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న ప్రశ్నలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా ఎన్నికల సమయాల్లో ఈ లెక్కలెవరూ పట్టించుకోరు కూడా. మరి ఆల్ ఫ్రీ షోలో ఎవరి షో హిట్ అవుతుందో చూడాలి.